నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఇక్కడ విద్యారంగం సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఎస్ఎఫ్ఐ, దీనికి సంబంధించి పీడిఎస్ లాంటి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాయి. దీనికి సంబంధించి మనతో పాటు పీడిఎస్ జాతీయ నాయకుడు మహేష్ గారు ఉన్నారు. అలా చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ చేశారు, విద్యాశాఖ ముట్టడించారు, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించారు. అయినా కూడా విద్యాసంఘం పైన కనీసం చర్చ చేయట్లేదు ప్రభుత్వం. ఎట్లా చూస్తున్నారు? విద్యార్థుల యొక్క ఆకలి కేకలు, కన్నీళ్లతోని, ఆకలి మంటలతోని వాళ్ళ యొక్క ఆర్తనాదాలని పెట్టుబడిగా మలుచుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది అధికారాన్ని చేపట్టింది. అధికారాన్ని చేపట్టి 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థుల యొక్క సమస్యలు కానీ, నిరుద్యోగుల యొక్క సమస్య కానీ పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అందులో భాగంగానే మేము అన్ని లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, మిగతా అన్ని విద్యార్థి సంఘాలుగా, లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా ఈరోజు జూలై 23వ తారీఖు రోజు పాఠశాలలు, ఇంటర్ కాలేజీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వస్తే మేము అనేకమైన హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు మేనిఫెస్టో పెట్టిన పరిస్థితి ఉంది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము అమలు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పెద్దగా మాకు గొంతెమ్మ కోరికలు ఏం లేవు. ఈరోజు బాధ్యత గల విద్యాసంఘంగా, పీడిఎస్ విద్యాసంఘంగా మేము ఈరోజు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీరు ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నిటి కూడా మూసివేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొచ్చి ఓన్లీ ప్రభుత్వ బడి అంటే ఓన్లీ మండల కేంద్రంలో ఉంటుంది, అంటే ప్రభుత్వ స్కూల్ అనేవి మా విలేజ్లెస్లో ఉండవని చెప్పేసి ఒక నమూనాగా ఈరోజు తీసుకొస్తున్నారు. ఏవైతే ఉన్నాయో వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉన్న ప్రభుత్వ పాఠశాలని మీరు ఈరోజు బలోపేతం చేయండి, వాటి సమస్యను పరిష్కరించండి, అక్కడ ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయండి, అక్కడ పిల్లలకి సౌకర్యాలు కల్పించండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ని కల్పించండి. అట్లా కల్పించుకోకుండా పాఠశాల మొత్తం కూడా మూసివేతకు గురవుతూ ఉంటే ఆ మూసివేతకు గురవుతున్న పాఠశాలని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మండల కేంద్రానికి ప్రభుత్వ బడిని పరిమితం చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రేవంత్ రెడ్డి గారిని, మీరు బీజేపీ ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం ఈ మాటనంటే ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ, నీ మల్లికార్జున ఖర్గే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం నువ్వు ఎందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈరోజు ఇంటర్ బోర్డుని 10th బోర్డులో కలపడానికి ఎందుకు కృషి చేస్తూ ఉన్నాం? ఇది పూర్తిగా బీజేపీ యొక్క కుట్ర. ఈ బీజేపీ యొక్క కుట్రలో భాగంగా నువ్వు ఇంటర్మీడియట్ బోర్డుని, ఈరోజు 10th క్లాస్ని, ఇంటర్మీడియట్ బోర్డుని, పాఠశాల బోర్డుని, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుని క్లబ్ చేయడం ద్వారా ఈరోజు ఇంకా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగిపోయి ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం కూడా మండల కేంద్రం కూడా వచ్చేసి ఈరోజు ప్రభుత్వ బడుల్ని, ప్రభుత్వ స్కూల్ని మూసివేత మొత్తం కూడా నిర్వీర్యం చేసే ఒక స్థితికి ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా నువ్వు చర్యలు తీసుకోకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకించకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తావని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నావంటే నువ్వు బీజేపీ ముఖ్యమంత్రివా లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రివా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ నిధుల కోసం, ఈ నియామకాల కోసం అయితే ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చినామో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే విద్యారంగంలో సమస్య పరిష్కరించడానికి కూడా చర్చకు ముందుకు రావట్లేదు ప్రభుత్వం. అందులో నిధులను కావచ్చు, భర్తీలు కూడా చేయట్లేదు ఉద్యోగాల విషయం. ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు అన్న? అంటే వీళ్ళకి అప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు ఈ నిరుద్యోగులంతా ఒక ఓటర్లాగా కనపడ్డారు. ఈ ఓటర్లందరూ సమవైపుగా మార్చుకుంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అనేకమైన కళ్ళబోలి మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు అమలు చేయడంలో చతికిలబడే పరిస్థితి 18 నెలల కాలంలో కనబడతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేసీఆర్ గవర్నమెంట్ బిశ్వాల్ కమిటీ పిఆర్సీ నివేదికలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి 5 ఏళ్ల కింద మాట చెప్పింది. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఖాళీలు వస్తాయి, కానీ ఆ ఖాళీని మొత్తం నింపకుండా ఈరోజు 35 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే నిరుద్యోగులు ఉన్నారు. ఇంకొక 10,000 మంది వివిధ బోర్డులలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మొత్తం ఉన్నారు. మొత్తం 45 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నువ్వు ఓన్లీ 50,000 ఉద్యోగాలు ఇస్తానని వచ్చిన నిరుద్యోగులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఆత్మగౌరవంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఊగదంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ మరి 35 లక్షల మంది, 40 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళకి ఎవరు ఉపాధి కల్పన ఇవ్వాలి? వాళ్ళకి ఎవరు ఉద్యోగ పద్ధతి ఇవ్వాలి? మీరే కదా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరే హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో అనేకమైన హామీలు ఇచ్చింది. మీరే కదా 1000 కోట్ల నిధులతో మేము ఒక కార్పస్ ఫండ్తో మేము కమిషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం, ఆ కమిషన్ ద్వారా నిరుద్యోగులకి లోన్లు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పింది మీరే కదా. మరి ఈ మాటలన్నీ ఎడిపోయాయని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. అవి మొత్తం కూడా పక్కా పెట్టినా కూడా వీళ్ళే కదా రాజీవ్ యువ వికాసం పేరుతో మొన్నటిదాకా అప్లికేషన్ తీసుకున్నారు. నిరుద్యోగులు ఆర్థిక భారాన్ని తట్టుకొని కూడా దాదాపు 100,000 రూపాయలని
మీ సేవలకి కోచింగ్ నెట్ సెంటర్కి పెట్టి వాళ్ళు అప్లై చేసుకుంటే మరి రాజీవ్ వికాసం ఎడిపోయింది. ఈ రాజీవ్ వికాసం ఎందుకు అమలు చేయడం లేదు? ఈ రాజీవ్ వికాసం ద్వారా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ దాంట్లో కూడా కుట్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇస్తారు, కార్యకర్తలను రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన నిరుద్యోగులు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి నిరుద్యోగులు ధర్నా చౌక్ లో ఉన్నారు, ఇప్పటికీ అశోక్ నగర్ లో ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ మొత్తం కలబొల్లి మాట మొత్తం కూడా పక్కన పెట్టి ఈ రోజు విద్యారంగ సమస్యల్ని, నిరుద్యోగ సమస్యల్ని మొత్తం కూడా పరిష్కరించాలి. లేకపోతే ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ఆగ్రహాలు ఇంకా మరింత పెరగకుండా ముందే ఈ రేవంత్ రెడ్డి సోయిలోకి వచ్చి సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే నిరుద్యోగులు, విద్యార్థుల ఆగ్రహాలలో ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కొట్టబోద్దని చెప్పేసి సందర్భంగా మేము ఆడుతున్నాం. రేవంత్ రెడ్డి మీరు అడిగినప్పుడల్లా పెట్టిన ప్రెస్ మీట్లలో కూడా బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వడం ప్రతిసారి అదే చెప్తూ వస్తా ఉన్నాడు. మరి మీరు ఏం చెప్తారు? నిజంగా బడ్జెట్ లేదా తెలంగాణలో? ఇప్పుడు బడ్జెట్ లేకపోతే వీళ్ళు ఎందుకు అందాల పోటీలు నిర్వహించారు? బడ్జెటే లేకపోతే 10 కోట్ల రూపాయలతోని రోషయ్య గారి విగ్రహాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? బడ్జెట్ లేకపోతే వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కాంట్రాక్టర్లై మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బడ్జెట్ రాగానే, నిధులు రాగానే పంచుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి ఒక కాంట్రాక్టర్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక కాంట్రాక్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కాంట్రాక్టర్. మరి ఈ కాంట్రాక్టర్ నిధులు రాగానే వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకి నిధులు మళ్లించుకుంటున్నారు, కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాల విషయంలో, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ విషయంలో మాట్లాడట్లేదు అనేది మేము తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. ఇది నిజం కూడా. ఎందుకంటే ఒక సభలో రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ చెప్పిన ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అంటే ప్రజల మీద, విద్యార్థుల మీద ప్రేమ ఉండి వాళ్ళ పట్ల బాధ్యత ఉంటే మాత్రం నిధులు వాటంటే అవే వస్తాయి. లేకపోతే నిధుల్ని కల్పించుకోవచ్చు, నిధుల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, నిధుల్ని మనం పుట్టించుకోవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేయకుండా డబ్బులు లేవు అనే ఒక కుంటి సాకుతో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే విద్యార్థులైనా, నిరుద్యోగులైనా వాళ్ళు ఈ తెలంగాణ ఒక ఆశాకిరణం. ఈ తెలంగాణకి రేపటి తెలంగాణ నడిపించే వాళ్ళు ఈ విద్యార్థి, నిరుద్యోగులు. కాబట్టి వీళ్ళ మీద పెట్టే పెట్టుబడిని ఒక ఖర్చులాగా కాకుండా భవిష్యత్ తరాలుగా నుంచి ఒక మానవరాలకి మనం అభివృద్ధి చేసే ఒక సంస్థకు నిధిగా వాళ్ళకు భావించాలి. అట్లా విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న చెప్పండి, ప్రతిసారి ఏదైతే తెలంగాణను మనం నిధులు నియామకాలు అనే పేరుతో తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ అదే పేరిట మళ్ళీ ఉద్యమాలు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో ఎందుకు అసలు కనీసం చర్చ కూడా చేయట్లేదు? ఈ విద్యా నిరుద్యోగుల విషయంలో పైన ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ప్రధానంగా మనం 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం కూడా నిధులు నియామకాల పేరుతోటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించింది. కానీ ఉద్యోగాల్లో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ కల్పించడంలో విఫలం అవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యా వ్యవస్థని, అదేవిధంగా నిరుద్యోగులను కూడా మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఒక మార్పు కావాలని చెప్పేసి నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఈరోజు 2023లో జరిగినటువంటి ఎలక్షన్ లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చింది. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏదైతుందో ఆ నోటిఫికేషన్లు మొత్తం పేపర్ లీకేజీలు అయినాయి. నిరుద్యోగులను మొత్తం కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి లీకులు జరగకుండా మేము మెగా డిఎస్ చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని అమలు చేసి మేము దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తానంటే బహిరంగ సభల్లో నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దన్న విద్యార్థులను ఎక్కడ ఈ దేశవ్యాప్తంగా ఎక్కడ చూడలేరు అంటారు. అంటే నిరుద్యోగులు నిజంగా ఉద్యోగాలు వద్దంటున్నారన్న? నిరుద్యోగులు ఈ రోజు 35 లక్షల మంది ఈ రోజు టీజీపీఎస్ లో అంటే టీఎస్పీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతమందిలో నిరుద్యోగులు అయి ఉండి ఈ రోజు ఉద్యోగాలు వేస్తే ఎవరు కూడా వద్దనేటువంటి పరిస్థితి. కానీ ఉద్యోగాలలో పారదర్శకంగా ఉండాలి. మీరు నిర్వహించేటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ పకడ్బందీగా అమలు చేయాలి, లీకేజీలు పాల్పడకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈ రోజు నిరుద్యోగులు రాష్ట్రంలో చాలా మంది ఈ రోజు లైబ్రరీల వెంట, అదేవిధంగా ప్రైవేట్ లైబ్రరీలు తీసుకొని తినక ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నప్పటికీ మీరు కల్పించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించారు, విద్యాశాఖ ముట్టడించారు, ఎన్ని చేసినా కూడా
కనీసం ప్రభుత్వం ముందుకు వచ్చి కూడా మాట్లాడలేదు కదా దీనికి సంబంధించి. ఎట్లా మరి పరిష్కారం ఎట్లా లభిస్తుంది? అంటే తెలంగాణలో అనేక విద్యారంగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా డొనేషన్ పేరుతోటి పేద విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది అంశాలపైన మేము పీడీఎస్గా మేము రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేసినప్పుడు కూడా కనీసం సోయి లేకుండా ఈరోజు కనీసం విద్యారంగం మీద కానీ విద్యారంగాన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ఈరోజు రేవంత్ రెడ్డి లేరు. ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బడ్జెట్లు కమిషన్ల పేరుతోటి ఆలోచిస్తుండు. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ను కూడా మొత్తం విగ్రహాల పేరుతోటి, అదేవిధంగా అందాల పోటీల పేరుతోటి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాడు. కానీ విద్యార్థులకు విద్యారంగాన్ని బాగు చేస్తామని చెప్పేసి కనీసం ఆయనకు ఆలోచన లేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అదేవిధంగా విద్యారంగానికి ఈ రోజు విద్యా కమిషన్ వేశాను, విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరు మురళి గారిని ఏర్పాటు చేసినప్పుడు కూడా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు మండలానికి ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ అది ఇంటర్నేషనల్ గా ప్రమాణాలతోటి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నాడు. కానీ దానికి బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బడిబాట పేరుతోటి కూడా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేటాయించట్లేదు. ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి అమ్మ ఆదర్శ పాఠశాలను కూడా ఈరోజు దానికి బడ్జెట్ కేటాయించకుండా మొత్తం కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థకు మొత్తం కొమ్ము కాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ విద్య మీద ఈరోజు దృష్టి కేంద్రీకరించట్లేదు. కాబట్టి దీన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఏదైతే ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2020 ఉందో దాన్ని అమలు చేయడానికి కోసం ఈ రోజు పూనుకున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు 10+2 అని చెప్పేసి ఈ రోజు తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని రద్దు చేసుకోవాలి. ఏదైతే ఎన్ఈపీ 2020 ఉందో ఆ 2020ని రద్దు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రతిసారి బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వండి ప్రతిసారి చెప్తూ వస్తాడు. నిజంగా తెలంగాణలో బడ్జెట్ లేదా? ఇవన్నీ కడుతున్న పనులు వచ్చి ఇవన్నీ ఇటుపోతున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పన్నులు అనేక రకాల ప్రజలకు ట్యాక్సీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది పెట్రోల్ కాంచి మొదలు పెట్టుకుంటే నిత్యావసర సరుకుల కాంచి మొత్తం జీఎస్టీ పేరుతోటి ఈ రోజు ట్యాక్సీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక రకాలుగా ఈ రోజు మద్యం పేరుతోటి కూడా నిధులు సమకూరుస్తున్నాయి. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పేసి చెప్తూనే ఒక పక్క ఈ రోజు మరి అనేక రకాలుగా ప్రజాధనాన్ని విగ్రహాల పేరుతోటి అందాల పోటీల పేరుతోటి ఖర్చు చేస్తా ఉన్నాడు. కానీ మేము ఏం చెప్తున్నాం అంటే మేము మొత్తం కూడా ఈ యొక్క వ్యవస్థను మొత్తం మంచిగా చేయాలని చెప్పేసి బడ్జెట్లు కేటాయించాలి. ప్రధానంగా విద్యా వైద్యానికి మొత్తం ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న చెప్పండి, మీరు చాలా రోజులుగా ప్రైవేట్ యాజమాన్యం చేస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి ఫీజుల విషయాలు పెంచుతుంది, దీనికి సంబంధించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు. విద్యకు సంబంధించినటువంటి సమస్యలు కూడా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు, స్పందించట్లేదు. దీని ఎట్లా చూడొచ్చు నిజం? బేసిక్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా కేసీఆర్ చెప్పినట్టు అందరూ ఒకటే స్కూల్కి వెళ్తారు అనేటువంటి ఆశించినటువంటి ఫలితాలు రాలేవు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం, పోనీ విద్యాశాఖను ఆయననే బాగు చేయాలనుకుంటే వాటిపై ఎలాంటి శ్రద్ధ పెట్టకపోవడం, కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతోని వాళ్ళు శంకుస్థాపనలు చేయడం తప్ప వాస్తవానికి ఏం చేయడం లేదు. ఇప్పుడు ఏదైతే విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి నిధులు 7% కేటాయించడంతోనే వారి యొక్క చిత్తశుద్ధి ఏంది, కాంగ్రెస్ చిత్తశుద్ధి యొక్క విద్యా వ్యవస్థ పట్ల అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్స్ ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటి మీద ఇంతవరకు ఒక రివ్యూ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 13 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్స్ తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలో 7 రూపాయలకి పిల్లలకి మెస్ ఛార్జీలు 7 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మనం ఒక టీ తాగితేనే ఇవాళ బయట 5-10 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం 7 రూపాయలు మాత్రమే ఒకరోజు లంచ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ పెంచాలి, మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ఈ ఫీజుల దోపిడీని నియంత్రించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క బంద్ను పిలుపునియడం జరిగింది వామపక్ష విద్యార్థి సంఘాలుగా. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 23వ తారీఖు రోజు అన్ని విద్యా సంస్థలు, ప్రైవేటు అండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా బంద్ చేసి ఈ యొక్క బంద్కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ జరగట్లేదు కాబట్టి డిగ్రీ కాలేజీ సంబంధించిన మేనేజ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైట్.